ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభకి లోక్సభకి ఎన్నికలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో అనేక రాజకీయ పార్టీలు ముఖ్యంగా అధికారం చేపట్టడానికి ముందంజలో ఉండేటటువంటి వైసీపీ పార్టీ కానీ అధికారం చేపట్టడానికి ఊవిళ్ళూరుతున్నటువంటి తెలుగుదేశం పార్టీ కూటమికి సంబంధించినటువంటి వ్యక్తులు కానీ పార్టీలు కానీ వారు ఏ ఓటరు మీద ఏ ఓటరు కరుణా కటాక్ష వీక్షణాల కోసం వారందరూ వెయిట్ చేస్తున్నారనేటటువంటి దాని మీద ఒక విశ్లేషణ చేద్దాం. రాష్ట్ర ఎన్నికల సంఘం డిక్లేర్ చేసినటువంటి ఓటర్ల వివరాలు కనుక మనం చూస్తే దాదాపుగా 4,14,00,000 మంది ఓటర్లు. ఇక ఫైనల్ లిస్ట్ అంతా కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘం డిక్లేర్ చేసింది. సో ఆ మీనా గారు చెప్పినటువంటి మాటల్లో కనుక మనం చూస్తే 4,14,00,000 మంది ఓటర్లలో 2,02,74,000 పైచిలుకు పురుష ఓటర్లుంటే 2,10,74,000 పైచిలుకు స్త్రీ ఓటర్లు ఉన్నారు. అంటే మహిళల ఓటర్లు అనేటటువంటి వారు మహిళా ఓటర్లు మాత్రమే అత్యధికంగా ఉండేటటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొన్న కేంద్ర ఎన్నికల సంఘం డిక్లేర్ చేసినటువంటి వివరాల ప్రకారం కనుక మనం చూస్తే శ్రీకాకుళం, ఒంగోలు జిల్లాల్లో 2 జిల్లాల్లో కూడా పురుష ఓటర్లు అధికంగా ఉన్నారు, స్త్రీ ఓటర్లు తక్కువగా ఉన్నారు. మిగతా జిల్లాలలో మాత్రం పురుష ఓటర్ల కంటే స్త్రీ ఓటర్లే ఎక్కువ ఉన్నారని డిక్లేర్ చేసిన తర్వాత మొన్న రాష్ట్ర ఎన్నికల సంఘం డిక్లేర్ చేసినటువంటి వివరాల ప్రకారం చూస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న 26 జిల్లాల్లో కూడా మహిళా ఓటర్లే అత్యధికంగా ఉన్నారనేటటువంటి వాస్తవాన్ని తెలియజేశారు. న్యాచురల్గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పరిపాలన చేసినటువంటి 2014 నుంచి 2019 వరకు పరిపాలన చేసిన చంద్రబాబు నాయుడు పరిపాలనని పురుషులు చూశారు, మహిళలు చూశారు. అదే రకంగా కేవలం మహిళల పట్ల తనకి ఉన్నటువంటి అవ్యాజమైనటువంటి ప్రేమ కానీ లేదా వారి ఆర్థిక అభివృద్ధి మీద ఉండేటటువంటి ఇంట్రెస్ట్ కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడా కూడా దాచుకోలేదు. సో తను వచ్చిన దగ్గర నుంచి కూడా అనేక పథకాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ మహిళలని దృష్టిలో పెట్టుకుని మాత్రమే వారు చేసినటువంటి పథకాలని ఇంప్లిమెంటేషన్ అనేటటువంటిది మనం చూసాం. సో జగన్మోహన్ రెడ్డి గారు 2019 నుంచి 2024 సంవత్సరం వరకు కూడా వారు ఇంప్లిమెంట్ చేసినటువంటి నవరత్న పథకాలు కానీ లేదా నాన్ డీబీటీ పద్ధతి ద్వారా వారు చేసినటువంటి అనేక రకాలైనటువంటి ప్రజాహితమైనటువంటి కార్యక్రమాలు కనుక మనం చూస్తే బేసికల్గా మహిళల యొక్క అభ్యున్నతి కోసం వారు పాటుపడినటువంటి సందర్భాలు ఉన్నాయి. అందుకే నీవు 2 కనుక క్రోడీకరించక మనం చూస్తే 2,12,74,000 ఓటర్లు ఉండేటటువంటి మహిళలు ఎవరిని కనుక అత్యధిక సంఖ్యలో వారు కరుణిస్తే వారు గెలిచేటటువంటి అవకాశాలు ఉన్నట్లుగా ఇవాళ మనకి వార్తలు అంది. సో ఈ సంఖ్య కనుక చూస్తే ఇవాళ ఎన్నికల సంఘం చెప్పినట్లుగా 26 నియోజకవర్గాల్లో కూడా మహిళా ఓటర్లు అధికంగా ఉంటవే కాకుండా ఉన్నటువంటి 175 నియోజకవర్గాల్లో 154 నియోజకవర్గాల్లో మహిళా ఓటర్లు అత్యధికంగా ఉన్నారనేటటువంటి లెక్క తేలింది. ఇక మిగిలినటువంటి 21 నియోజకవర్గాల్లో కనుక మనం చూస్తే ఆ 21 నియోజకవర్గాల్లో మాత్రమే పురుష ఓటర్లు అధికంగా ఉన్నారు అనేటటువంటి వాస్తవాలన్నీ కూడా మనకు తెలిసాయి. సో ఈ 154 నియోజకవర్గాల లిస్టును పక్కన పెడితే ఆ 21 నియోజకవర్గాలు ఏవి అని మనం కనుక చూస్తే టెక్కలి, పాతపట్నం, ఆముదాల వలస, ఎచ్చెర్ల, నరసన్నపేట, రాజాం, చీపురుపల్లి, గాజువాక, పిఠాపురం, పి గన్నవరం, ఎర్రగొండపాలెం, మార్కాపురం, గిద్దలూరు, కనిగిరి, పత్తికొండ, కోడుమూరు, ఆలూరు, మడకసిర, దర్శి, హిందూపురం, పెనుగొండ నియోజకవర్గాల్లో పురుష ఓటర్లే అధికంగా ఉన్నారు అనేటటువంటి ఒక వాస్తవాన్ని ఎన్నికల సంఘం డిక్లేర్ చేసి అంటే ఇప్పుడు కనుక మనం చూస్తే 154 నియోజకవర్గాల్లో మహిళా ఓటర్లు అధికంగా ఉన్నారు. ఇప్పుడు మనం అనుకున్నటువంటి 21 నియోజకవర్గాల్లో పురుషులు అధికంగా ఉండేటటువంటి నియోజకవర్గాలు. సో ఈ 154 నియోజకవర్గాల్లో కూడా మహిళా ఓటర్లు ఒకే రకంగా కనుక ఆలోచిస్తే తప్పనిసరిగా చాలా పెద్ద ఎత్తున ఆ పార్టీకి విజయావకాశాలు వచ్చేటటువంటి అవకాశాలు ఉంటాయి. అందుకనే 2019 సంవత్సరంలో చంద్రబాబు నాయుడు గారు పసుపు కుంకుమ అనేటటువంటి పేరుతో దాదాపుగా 12,000 కోట్ల రూపాయల పైచిలుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి అప్పు తీసుకుని మరీ డిస్ట్రిబ్యూట్ చేశారు. కానీ ఆ రోజున మన సర్వేల ప్రకారం లెక్క తేలింది ఏంటంటే
ఆఖరి నిమిషంలో 2 నెలల ముందు పసుపు కుంకుమ పేరులో డిస్ట్రిబ్యూట్ చేసినా కూడా ఆ బెనిఫిట్ పొందినటువంటి వాళ్ళల్లో కూడా అనేక మంది వైసీపీ పార్టీని ఫేవర్ చేశారు మహిళలు అనేటటువంటిది. ఎందుకంటే ఆ డిక్లేర్ చేసినటువంటి నవరత్నాల పథకాలన్నీ కూడా మహిళలను ఉద్దేశించి చేసినవిగా వాళ్ళు అట్రాక్ట్ అవ్వటం అనేటటువంటిది మనం చూసాం. అందుకని వాళ్ళ మేనిఫెస్టోలు రిలీజ్ అయిన తర్వాత కనుక మనం చూస్తే అత్యధిక శాతం మహిళలను ఉద్దేశించి చేసినటువంటి నవరత్నాల పథకాన్ని మళ్ళీ మేము కంటిన్యూ చేస్తాం. అమ్మఒడి పథకంలో మేము ఇచ్చేటటువంటి 15,000 రూపాయలని మరొక 2,000 రూపాయలు అదనంగా 17,000 రూపాయలు మేము ఇస్తామనేటటువంటి మాట జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. అదే రకంగా మేము వచ్చిన తర్వాత ఇళ్ల పట్టాలని ప్రతి వారికి ఇంకా ఎక్కువ అందజేసేటటువంటి అవకాశం ఉందని చెప్పారు. 67 లక్షల పైచిలకు ఉండేటటువంటి పెన్షనర్లు, అవ్వాతాతలకు ఇచ్చేటటువంటి పెన్షనర్లు, వికలాంగులు, వాళ్ళల్లో అత్యధిక శాతం కూడా మహిళలు ఉండటం అనేటటువంటిది ఇది కాకతాళీయం కాదు, జరిగినటువంటి వాస్తవాలు. సో అంచేత జగన్మోహన్ రెడ్డి గారి మేనిఫెస్టోలో మహిళా ఓటర్ల పట్ల ఒక ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ కనబరిచినటువంటి తీరు మనకు స్పష్టంగా కనిపిస్తోంది. ఇక చంద్రబాబు నాయుడు గారు కనుక వస్తే, చంద్రబాబు నాయుడు గారు కూడా మహిళలను ఉద్దేశించి ఒక 6 పథకాలను చేయటం కూడా మహిళా ఓటర్లని ప్రసన్నం చేసుకోవడం మాత్రమే దాని వారు చేసినటువంటి ప్రయత్నంగా కనిపిస్తోంది. అందుకనే మహిళలందరికీ కూడా గ్యాస్ సిలిండర్ని ఒక 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తామని చెప్తున్నారు. అదే రకంగా ఫ్రీ బస్సు ప్రయాణం, ఉచితంగా బస్సు ప్రయాణం చేసేటటువంటి అవకాశం కల్పిస్తామని చెప్తున్నారు. సో మహిళలందరికీ కూడా ఒక ప్రత్యేకమైనటువంటి సదుపాయాలు, అవకాశాలు, అదే రకంగా ప్రయోజనాలు కల్పించడం ద్వారా మహిళా ఓటర్లని ప్రసన్నం చేసుకునేటటువంటి కార్యక్రమాన్ని వారు కూడా తెరదీశారు. మహిళా ఓటర్లని ప్రసన్నం చేసుకునేటటువంటి ప్రాసెస్లో అమ్మఒడి అనేటటువంటి దాన్ని మేము 15,000 రూపాయల చొప్పున ఎంతమంది పిల్లలుంటే మీ పిల్లలందరికీ ఇస్తామని చెప్పి ఓటర్లను ప్రసన్నం చేసుకునే ప్రయత్నం చేశారు. సో ఈ రకమైనటువంటి సందర్భంలో 154 నియోజకవర్గాల్లో మహిళా ఓటర్లు అత్యధిక సంఖ్యలో ఉండేటటువంటి వారి మీద వారు ఎవరి మీద వాళ్ళు ప్రసన్నం చేస్తారన్న దాని మీద మా దగ్గర ఒక చిన్న వివరాలు ఉన్నాయి. ఆ చిన్న వివరాలు మీకు చెప్తాం. ఫస్ట్ అమ్మఒడి అనేటటువంటి కార్యక్రమం వినూత్నమైనటువంటి కార్యక్రమం. ఎక్కడా కూడా ఇటువంటి కార్యక్రమాలు వినలేదు మనం. అంతకుముందు కూడా స్కూళ్ళల్లో భోజనాలు పెట్టడం, స్కూళ్ళల్లో కొంతమందికి లేని వారికి బట్టలు కొనిచ్చటం, ఇవన్నీ కూడా కొన్ని కార్యక్రమాలు మనం చూసాం. కానీ ఒక రకమైనటువంటి ఉద్దేశంతో పేద పిల్లలందరూ కూడా అత్యున్నతమైనటువంటి చదువులు చదవాలి, చదువు ద్వారా మాత్రమే వాళ్ళ యొక్క జీవితాల్లో మార్పులు వస్తాయి, ఆ ప్రకారమే ఆర్థికంగా వారు నిలదొక్కుంటారనేటటువంటి దానిలో అపారమైనటువంటి నమ్మకం ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు అమ్మఒడి అనేటటువంటి ఒక వినూత్నమైనటువంటి కార్యక్రమానికి తెరదీశారు. ఆ అమ్మఒడి కార్యక్రమంలో భాగంగా 15,000 రూపాయలు ప్రతి ఇంటికి ఒక పిల్లవాడికి పిల్లగానిస్తూ వారు స్కూళ్ళకి వెళ్ళి చదువుకోవడానికి అవసరమయ్యేటటువంటి సంవత్సరానికి సరిపడా ఫీజుని వారి కట్టి ఇంగ్లీష్ మీడియం అనేటటువంటి దాన్ని బోధించడం మొదలుపెట్టారు. 3వ తరగతి నుంచి కూడా ప్రత్యేకంగా ఒక్కొక్క సబ్జెక్టుకి ఒక టీచర్ని పెట్టారు. నాడు నేడు అనేటటువంటి ఒక కార్యక్రమాన్ని తీసుకుని బడుల యొక్క రూపురేఖలన్నీ కూడా మార్చేసినారు. సో పిల్లల్లో ఆడపిల్లలు కనుక ముఖ్యంగా బడుల్లో చదువుకుంటుంటే శానిటేషన్ కానీ వారికి సంబంధించినటువంటి కొన్ని ఆ కార్యక్రమాల మీద వారికి సప్లైలు చేసేటటువంటి వస్తువులు కానీ చాలా ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ కనబరిచారు. అదే రకంగా ఒక న్యూట్రిషియస్ ఫుడ్ వారందరికీ సప్లై చేయాలనేటటువంటి ఉద్దేశంతో ఒక మెనూని కార్యక్రమాన్ని, అందులో ఒక గుడ్డుని పెట్టి, చిక్కీని పెట్టి, ప్రోటీనైడ్ ఇవన్నీ కూడా లెక్కలు తీసుకున్నారు. సో తల్లిదండ్రులందరూ కూడా ముఖ్యంగా మహిళలు వారి పిల్లల పట్ల జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ కనబడటాన్ని వాళ్ళందరూ కూడా మనసులో పెట్టుకున్నారు. వాళ్ళ సంఖ్య కనుక మనం చూస్తే దాదాపు 44 లక్షల మంది ఉన్నారు. సో 44 లక్షల మంది మహిళలు కూడా తప్పనిసరిగా ఇవాళ ఆలోచిస్తారు, 5 సంవత్సరాల కాలంలో మా పిల్లల యొక్క భవిష్యత్తు ఏదైతే ఉందో దాన్ని తీర్చిదిద్దడానికి జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి అనిర్వచనీయమైన అవిరళమైనటువంటి విశ్రాంతి లేనటువంటి కృషి ఏదైతే ఉందో తప్పనిసరిగా కుటుంబం బాగుపడింది. సో 44 లక్షల మంది ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నారు. దెన్ చేయూత్ అనేటటువంటి కార్యక్రమం, జగనన్న చేయూత కార్యక్రమంలో 26 లక్షల మంది మహిళలు బెనిఫిట్ పొందినారు. అదే రకంగా కాపు నేస్తం ఈబీసీ నేస్తంలో ఉండేటటువంటి మహిళలందరూ కూడా దాదాపు 6 లక్షల మంది బెనిఫిట్ పొందినారు ఇవాళ. అదే రకంగా ఆసరా అనేటటువంటి కార్యక్రమంలో 78 లక్షల మంది మహిళలు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు చేసిన కార్యక్రమాల వల్ల బెనిఫిట్ పొందినారు.
అదే రకంగా సున్నా వడ్డీ పథకం ద్వారా 1,05,00,000 మంది డ్వాక్రా మహిళలు దానిలో ఉండేటటువంటి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్లో ఉండేటటువంటి వారందరికీ కూడా సున్నా వడ్డీ పథకాన్ని అమలు చేసి సో ప్రిన్సిపల్ అంతా కూడా వారికి ఇచ్చి దాని మీద వచ్చేటటువంటి వడ్డీని వీరే భరించి దాదాపు 25-30 వేల కోట్ల రూపాయల ప్రభుత్వం భరించింది. వాళ్ళ సంఖ్య 1,05,00,000 మంది. అదే రకంగా జగనన్న తోడు అనేటటువంటి కార్యక్రమంలో 16 లక్షల మంది మహిళలు బెనిఫిట్ పొందినారు. ఇంకా ఇళ్ల పట్టాలు అనేటటువంటి కార్యక్రమం ఏదైతే నాన్ డీబీటీ పద్ధతి ద్వారా ఇచ్చారో దానిలో 33 లక్షల మంది. ఈ మొత్తాన్ని కనుక మనం చూస్తే 3,05,00,000 మంది పైచిలుకు మహిళలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క వినూత్నమైనటువంటి కార్యక్రమాల ద్వారా లబ్ధి పొందినటువంటి వారు 3,05,00,000 మంది ఉన్నారు. అందుకే ఇవాళ 154 నియోజకవర్గాల్లో ఎక్కడైతే మహిళా ఓటర్ల సంఖ్య అధికంగా ఉందో మహిళల పట్ల ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ కనబరిచినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఒక పక్కన అదే రకంగా కేవలం వాగ్దానాలు హామీలు తప్ప గడిచినటువంటి 14 సంవత్సరాల కాలంలో తను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మహిళల పట్ల ఏ రకమైనటువంటి శ్రద్ధ కనిపించినటువంటి చంద్రబాబు నాయుడు కుటుంబ పక్కకుంది. ఎంతసేపు నోరు తెరిస్తే జగన్మోహన్ రెడ్డి గారిని వ్యక్తిగతంగా నిందించటం. రాజశేఖర రెడ్డి గారు నాకు చాలా ఆప్తమిత్రుడు. ఎప్పుడు కూడా రాజశేఖర రెడ్డి గారు చంద్రబాబు నాయుడుకి ఆప్తమిత్రుడు కానే కాదు, ఎప్పుడూ ప్రత్యర్థే రాజకీయాలు. సో జగన్మోహన్ రెడ్డి గారిని ఏదో ఒక రూపంలో మాటలతో హింసించేటటువంటి పనినే ఒక పనిగా పెట్టుకునేటువంటి చంద్రబాబు నాయుడు గారు పక్కనుంటే ఏమాత్రం భాష కానీ పదజాలాన్ని కానీ ఒక స్థాయికి మించి ఉపయోగించకుండా చాలా సంయమనంతో వ్యవహరిస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు మహిళల పట్ల కనబరిచినటువంటి ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ ఏదైతే ఉందో ఈ మహిళలందరూ కూడా 3,05,00,000 మంది పైగా మహిళలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని వైసీపీ పార్టీని ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నారనేటటువంటిది రేపు 4వ తేదీన తేలేటటువంటి అంశం. ఇవాళనే రాష్ట్రంలో ఉండేటటువంటి వృద్ధులు వికలాంగులు ఎవరైతే 28,000 మంది ఉన్నారో ఇంటి దగ్గర నుంచే వారు ఓటు చేసేటటువంటి కార్యక్రమం మొదలైంది. సో ఇవాళ పార్టీల యొక్క భవితవ్యం ఏదైతే ఉందో ఆల్మోస్ట్ 28,000లో కొంత మనకి తెలిసేటటువంటి అవకాశాలు ఉండేటటువంటి ఇవన్నీ కూడా సో ఇవాళ పార్టీల యొక్క భవితవ్యాన్ని నిర్ణయించేటటువంటి ప్రాసెస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొదలైంది. ఏవైనప్పటికీ కూడా అత్యధిక సంఖ్యలో ఉండేటటువంటి మహిళలు తప్పనిసరిగా ఈసారి రాష్ట్రంలో ఉండేటటువంటి ఓటింగ్ శాతాన్ని ఓటింగ్ యొక్క భవితవ్యాన్ని పార్టీల యొక్క భవితవ్యాన్ని వారే నిర్ణయిస్తారంటల్లో ఎక్కడా కూడా అతిశయోక్తి లేదు.